ఖురాన్ గ్రంథంలో చూసుకున్నట్లయితే సూర అంబియా 21వ సూర 66 నుండి 70 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే అక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం తన జాతి ప్రజలతో అంటున్నారు ఏమని, మీరు అల్లాహ్ను వదిలి నిజ ప్రభువుని వదిలి మీకు లాభం కానీ నష్టం కానీ చేయలేని వారిని మీ ప్రభువులుగా చేసుకున్నారా? మీ బుద్ధి వివేకాలను మీ తెలివిని ఉపయోగించారా అని వారితో అన్నప్పుడు అక్కడున్న ప్రజలకి కోపం వస్తుంది. ఆ ప్రజలు ఆలోచిస్తారు, ఏదో విధంగా ఈ ఇబ్రాహింని చంపివేయాలి, ఇబ్రాహింని కాల్చి చంపేయాలని ఆలోచించి అక్కడున్న ప్రజలందరూ కూడాను కలిసి ఒక పెద్ద మహా అగ్నిగోళాన్ని తయారు చేస్తారు, ఒక అగ్నిగుండాన్ని తయారు చేస్తారు. తయారు చేసి ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క కాళ్ళు చేతులు కట్టి ఆ అగ్నిగుండంలో విసిరివేయడం జరుగుతుంది. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞాపిస్తాడు ఆ అగ్నికి, ఓ అగ్ని నీవు ఇబ్రాహీం కొరకు చల్లగా మారిపో. వెంటనే ఆ అగ్ని అల్లాహ్ యొక్క ఆజ్ఞ వినేసి ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క చేతులకు కాళ్లకు కట్టి నుండి ఆ తాళ్లను మాత్రం కాల్చి ఇబ్రాహీం అలైహిస్సలాం కోసం చల్లగా మారిపోతుంది, సురక్షితంగా మారిపోతుంది. ఈ విధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క ప్రభు ఇబ్రాహీం అలైహిస్సలాంని కాపాడుకోవడం జరిగింది.